ఈ వీడియో. మనకి స్టీల్ బాక్సెస్ ఇలా టోటల్గా డ్రై అయిపోయింది తీసుకోవాలి, తడి అసలు ఉండకూడదు. ఈవెన్ మనకి లీఫీస్కి కూడా తడి ఉండకూడదు అనమాట. సో నేను ఇలా కట్ చేయను, కట్ చేసుకోకుండా ఓన్లీ బంచెస్ మొదల్లో కట్ చేసి ఇలా టోటల్గా ఇలా పెట్టి స్టోర్ చేసుకుంటాను అనమాట. సో ఇలా పెడితే ఏమవుతుందంటే మనకి ఈవెన్ 1 వీక్ అయినా సరే పాడవ్వదు. ఒకవేళ ఇన్ కేస్ పాడయింది అనుకోండి, అక్కడక్కడ ఒక్కొక్క లీఫీ పాడవుతూ ఉంటుంది. అలా పాడైతే మనం ఇలా లీఫ్ ఒకటి తీసి పక్కన పెట్టేయచ్చు అనమాట. కట్ చేసి పెడితే ఏమవుతుందంటే అది మనకి తీయటానికి ఇబ్బంది అవుతుంది అనమాట. చిన్న చిన్నగా పీసెస్ ఎంతసేపు తీస్తూ ఉంటాం, అందుకని నేను అలా ఎప్పుడు పెట్టను అనమాట. సో నేను ఇలా స్టోర్ చేసుకుంటాను ఎప్పుడు కూడా. అంతే, లిడ్ క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయటమే. అండ్ ఇంకొకటి పుదీనా కూడా సేమ్ అలాగే నేను స్టోర్ చేస్తానండి, చూపిస్తాను. సేమ్ టోటల్గా డ్రై బాక్స్ అనమాట. అండ్ పుదీనా కూడా అంతే, లీఫీస్ కట్ చేయను. సో బంచెస్ దగ్గర మొదల్లో కొంచెం కట్ చేసుకొని ఇలా పెట్టేస్తాను అనమాట. అండ్ కరివేపాకు కొంచెమే ఉంది, సో ఇది కూడా ఎలా స్టోర్ చేస్తానో చూపిస్తాను. సో కరివేపాకు కూడా స్టీల్ బాక్స్ తీసుకున్నాను. సో కొంచెమే ఉంది కాబట్టి చిన్న బాక్స్ తీసుకున్నాను. సో ఇలా కరివేపాకు ఎందుకు విడదీసానంటే కరివేపాకు తొందరగా పాడవదు కాబట్టి విడదీసాను. సో ఇలా మనం స్టోర్ చేసుకున్నామంటే మనకి 1 వీక్ చక్కగా ఉంటుంది అన్నమాట. ఫ్రిడ్జ్లో చక్కగా ఇలా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే ఫ్రిడ్జ్లో స్టీల్ బాక్సెస్ వాడేటప్పటికి స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది. సో ఓకే పెద్దగా ఉంది ఫ్రిడ్జ్ అనుకునే వాళ్ళకి వాడుకోవచ్చు అనమాట, చక్కగా ఉంటుంది. అందట్టు ఏంటంటే మనకి లీఫీస్ అనేవి పాడవు. నేను మాత్రం ఇలా స్టోర్ చేస్తాను. చాలామంది ఏంటంటే టిష్యూ పేపర్స్ కూడా వాడుతూ ఉంటారు, న్యూస్ పేపర్స్ కూడా వాడుతూ ఉంటారు. ఎవరి ఐడియాస్ వాళ్ళవి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటారు. కాబట్టి నాకు ఇలా నచ్చుతుంది కాబట్టి నేను ఎప్పుడు ఇలా స్టోర్ చేస్తూ ఉంటాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ డూ వాట్ ఐ లవ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.